ఉండదు. అంటే మీ యొక్క మనసు అర్థమైందా? 5 గంటల 6 నిమిషాలకి రోజు శుభ అంటే మీ యొక్క మనసు మంచి లక్షణం మీద ఉండాలి, మంచి కార్యశక్తి మీద ఉండాలి, మంచి కార్యక్రమాల మీద ఉండాలి, మంచి ఆరోగ్యం మీద ఉండాలి, మంచి పనులు చేసేందుకు ఉండాలి, మంచి కార్యదీక్ష సంకల్పం గట్టి సంకల్పం ఉండాలి. శుభం గురించి కూడా 5 గంటల 6 నిమిషాలకి రోజు శుభం 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 కూర్చోండి. అర్థమైంది అందరికీ. అసలు ఈ వీడియో అసలు ఈ బోనాల పండుగ రోజు ఆచార పౌర్ణమి రోజు ఎందు గురించి పసుపుతోని ఒక నివేదిక అమ్మాయి యొక్క పసుపుతోని కదా 12 సంవత్సరాలుగా ఈ యొక్క పసుపుతోని తయారు చేస్తాం. అసలు దేనికి తయారు చేయాలి, ఎందుకు తయారు చేయాలి, ఈ యొక్క ఆచార పౌర్ణమి రోజు ఉగ్రంలో అలాంటి దేని గురించి మంచి విధంగా నేనే ప్రెసిడెంట్ నేను మీకు ఉత్తరం చెప్తున్నాను. ఎందుకంటే అందరి ప్రతి ఒక్క ఆడపిల్ల పెద్ద మనిషి అయినప్పటి నుండి ఏ రకంగా అయితే పసుపుతో అలంకరిస్తారో ఆ యొక్క పసుపు ఈ యొక్క ఆషాఢ మాసంలో 2వ నవరాత్రులు, చైత్రం తర్వాత ఆషాఢ మాసంలో గుంట నవరాత్రులు, ఈ యొక్క గుంట నవరాత్రులు బోనాలు పండుగ అన్నో కార్తీక ఏ తొలి ఏకాదశి రోజు చతుర్మాసి అప్పుడు తర్వాత ఈ ఆషాఢ పౌర్ణమి రోజు పసుపుతో శివలింగ స్వరూపిణి అంటే లింగాకారంలో స్వరూపంతో తయారు పిల్లల పసుపు ఏ రకంగా అయితే ఉంటుందని పిల్లల పసుపు పిచ్చికలంతా పసుపు మొక్కలంతా తయారన్నట్టు ఈ యొక్క పసుపు మొక్కలంతా పూసుకొని అంటే పార్వతీ పరమేశ్వర పసుపు కుంకుమ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని భర్త పసుపు రాస్తాడు. అందుగురించి పసుపు రాసుకొని ఏ రకంగా అయితే రంజానంగా కూడా పనిచేస్తుంది. ఈ యొక్క మాసంలో ప్రతి ఒక్కరు అనారోగ్యాలు, విరోచనాలు, కాంతులు అన్ని అకాల వర్షాలు పడి కానీ ఇప్పుడు వర్షాలు లేకుండా పోయి అలనాటి నుండి ఈ యొక్క వర్షాకాలంలో ఆకుకూరలు కొండలు పసుపు నీళ్లు తాగాలి, మామిడికాయ పచ్చడి తినాలి. అందు గురించి ఎండాకాలంలో మీరు ఏం చేస్తారు, పచ్చళ్ళు పెట్టుకున్నారు. లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఇంద్రావిడ లక్ష్మీ స్వరూపమైనటువంటి లక్ష్మీదేవికి పెట్టుకున్నారు. అందు గురించి ఆ యొక్క లక్ష్మీ ప్రజలే ఈ యొక్క మామిడికాయ పచ్చళ్ళతో అనారోగ్యాలు తీసుకున్నారు. డాక్టర్లు ఏమంటారు, ఆవకాయ పచ్చడి తినవచ్చు కానీ ఆవకాయ పచ్చడి తినాలి. అది మహాలక్ష్మి పొద్దుపొద్దుగా పెరుగుతున్న కొద్ది అందరూ 2 ముక్కలు తింటే ఎలాంటి ఆరోగ్యాలైనా కూడా మీకు అనారోగ్యంగా చదివిపోతాయి. అదొకటి షుగర్ బీపీ అందరికీ వచ్చి 2 ముక్కలు అదొకటి. ఈ యొక్క పసుపు వల్ల ఎందుకు పసుపు సాయంకాలం వల్ల పసుపు పెడితే సూక్ష్మ జీవులు కానీ దోమలు కానీ ఇలాంటివన్నీ రాకుండా ఉంటుంది. అంటే ఆరోగ్యమైన మహాభాగ్యం కాకుండా ఈ పసుపు వల్ల ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి చూడండి. మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ముఖాన్ని నొక్కి ఇస్తుంది, కాలు పెట్టడం వల్ల మీకు నరాల వీక్నెస్ నుండి తప్పిస్తుంది, అన్ని ఇచ్చేస్తుంది. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ యొక్క సంవత్సరం 2024 ప్రోటీనామ సంవత్సరే ఆషాఢ పౌర్ణిమ సాయంకాలం వేళ 5 గంటల 6 నిమిషాలకు పూర్ణత్వం శక్తి పూర్తయింది. ఈ రోజు అందరికీ శుభం శుభం. ఈ యొక్క గౌరీదేవిని ఎవరైతే ముట్టుకున్నారో, ఎవరైతే చూస్తున్నారో వారికి ఆరోగ్యాలు వస్తాయి. ఈరోజు పంపించిన కూడా అందరికీ శుభం శుభం శుభంగా. ఏ రకంగా అయితే మీరు పిలికలు పంపించినందుకు పిలికలు దానం అంటే మీకు పిలికల పప్పుతోనే దానం అవుతారని గుర్తుపెట్టుకోండి. నేను ఎంతకంటే ఎక్కువ చెప్తున్నా ఆ యొక్క పిలికలు తప్పే గోడంత దీపం కొండంత వెలుగు విధంగా వెలుగు ఉంటుంది. అందుకని ఈ యొక్క పప్పు మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ముందుగా సాయంత్రం తీసుకురండి. అంత రేపు ఎల్లుండి కానీ ఒక 6 సంవత్సరాలు బతుకునే ఉండాలని ఆ యొక్క పప్పు ఎవరైతే అనారోగ్యాలున్నా పిల్లలు కాకుండా ఎవరికైనా అందరూ సేవించవచ్చు. ఇంకోటి కోమని పిల్లల కాలం రాకుంటే అనారోగ్యం ఉంటే ఈ యొక్క పప్పుతో ఓమాయి మీ రకంగా ఉద్యోగం వెళ్ళిపోయి దానిపైన ఓమని నాలుగు మీద రాయండి. ఇంకోటి ఎప్పుడు ధ్యానం చేసేటప్పుడు మీ యొక్క మనసు ఇక్కడ ఉండాలి, మీకు అనారోగ్యం ఉండాలి, భయం ఉండాలి. ఈ యొక్క పసుపు నుదిట పెట్టుకొని ఎడబెట్టుకోవాలి. నుదిట ఇడ 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 పెట్టాలి, ఇడ కాదు ఈడ పెట్టాలి. ఎందుకంటే త్రినేత్రం దగ్గర పసుపు ధరించండి. ఈ యొక్క పసుపు ధరించడం వల్ల మీకు అనారోగ్యాలు వస్తాయి. ఇంకోటి అసలు దరిద్రాలు తొలగిపోతాయి. అందుగురించి ఆడపిల్లలు ఏం చేయాలి, మీరు
ఇక్కడ దిక్కుపోయి ఎక్కడ దిక్కు ఉత్తర భారతదేశం కంటే విజయవాడ నుండి మొదలవుతారు. సముద్రాలు కిందాలు అక్కడ నుండి ఎట్లయితే శ్రీకాకుళం అక్కడ విశాఖపట్నం నుండి అందుగురించి అందరూ ఏం చేస్తారు, ఈడ ఇంత పెడతారు పసుపు, ఇక్కడ ఈ చప్ప కింద ఈ చప్ప కింద ఈ యొక్క గంధం పెడతారు. అంటే ముగ్గురు లక్ష్మీ సరస్వతి పార్వతి ఈ చంప ఆ చంప అనేవారు వీళ్ళు వాళ్ళు అత్తగారు తరఫున ఇంకా దీనికి ఒకటి చెప్పారు మీరు మంచిగాని గంధం పెట్టుకోవడం కూడా మర్యాద ఉంది. అత్తగారి తరఫున అమ్మగారి తరఫున ఏ రకంగా అయితే వదిలి నింపుతారు మీకు ఎంగేజ్మెంట్ అనేది ఉంటుందిగా పూలు పనులు నింపేటప్పుడు పెద్ద పెద్ద మనుషులు నింపుతుంటే కాకుండా మీకు ఏ రకంగా ఎంగేజ్మెంట్ అయినా కూడా గంధం పెట్టి గంధం నింపుతారు. అప్పుడు ఎప్పుడు నింపుతారు పాపడ మీరు చరిత్ర నింపుతారు. ఎప్పుడు పెళ్లి కాకుండా ఎప్పుడు సగం పెళ్ళైనట్టు ఎంగేజ్మెంట్ అయిపోతుంటారు అప్పుడు పాపడ నింపుతారు. సేంద్రవర్గం నాటి నా కొత్త తరఫున ఈ యొక్క అంగే నిదర్శించడానికి అందువల్ల సేంద్రవర్గం నాటి పాపడ నుండి ఈ యొక్క కుంకుమ దాని మీద గంధం ఏదైనా పసుపు పెట్టి చెంపలకు అక్కడ పసుపు పెట్టుకుని ముఖమంతా పెట్టుకోవచ్చు. కానీ ఇలా ఇలా పుక్కల మీద రెండు పుక్కల మీద నుదిట మనం ఏదంటే దృష్టిలో ఉండిన భర్త వాళ్ళకి కుంకుమ పెట్టి రెండు చెంపలకు గంధం పెడతాం. అత్తగారి తరఫున అమ్మగారి తరఫున ఎందుకంటే పునరపి జగనం పునరపి జగనం వస్తున్నాం పోతున్నాం లబ్ధం అనే విధంగా ఈ యొక్క ఆడవాళ్ళందరూ సింగారించుకొని ఏ రకంగా అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఎర్ర చీర కానీ ఎర్ర కలవ కానీ ఎర్రంచున్న ఏదైనా కానీ ఎందుకంటే ఏ లక్ష్మీప్రదమైనటువంటి మంచిగా మీరు ఆకుపచ్చలు వెళ్ళినా పసుపచ్చలు వెళ్ళినా ఏ కలిగినా ఎర్రలు లేకుంటే ఫలితం ఉండదు. మంచి వింటున్న బొమ్మలు ఎర్ర పట్టు లేనిది ఎర్ర పట్టు లేనిది ఫలితం ఉండదు. ఎర్ర కలిసి ఉండాలి. నవరంగంలో ఎర్రది నవదుర్గలు నవరంగ నవగ్రహాలు నవదుర్గలు అందుగురించి ఈ యొక్క ఫలితమైనది ఈ యొక్క హారతి ఇచ్చినందుకు ఏమేమి ఫలిస్తాయి మీకు ఆయుధారోగ్యాలే కాకుండా అష్టైశ్వర్యాలే కాకుండా గత జన్మ కర్మలు దొరుకుతాయి. చాలా మంది టైంకి రాలేదు ఎందుకంటే పొద్దున అందరూ వచ్చిన వందబడి అర్థం అయితే ఎవరిని రానియలేము. ఎవరైతే రావాలో వాళ్ళే రావాలి. ఇక్కడ ఈ యొక్క హారతి అందుకోవడానికి అందరూ రావు. అందరి వల్ల కార్యక్రమాలు కావు. అందుగురించి 5 ఉంటే చాలంటారు. అందరూ ఎవరి చేత ఏ పని కావాలో వాళ్ళ చేత అవుతుంది. ఇక్కడ కూడా ఎవరు ఊడుకోడు ఇలా దేశం కోడు పేరు అందరి దగ్గర పేరు తెచ్చినారు. తల్లిగడ్డలో ఉద్యోగం 12 మంది పేరు లేరు. ఇంకా 12 మంది అంటే ఎవరు నవగ్రహాలు ఎంత ఉన్నాయి ఎంతమంది ఉంటారు నవగ్రహాలు 9 మంది 12 మంది 12 ఇంకేముంటాయి 12 రాసులు 12 రాసులు ఉంటాయి. ఏముంటాయి నవగ్రహాల నుంచి 12 రాసులు ఉంటాం. మన నక్షత్రాలు ఉంటారు 27 నక్షత్రాలు. నాకు ఇది శక్తి తగ్గిన నక్షత్రాలు ఎవరు ఇది తీసుకుందిగా ఇవన్నీ 27 ఎవరు నక్షత్రాలు బిడ్డే ద్రవిడ ఏ రకంగా సతీదేవితో పూజలు జరుగుతున్నాయి. అందుగురించి చెప్తా అందుగురించి మీరు ఎప్పుడు ఏం చేయాలి శ్రావణ మాసం ఏం చేయాలి అందరూ పసుపు పట్టించుకోవాలి. ఇలా ఫస్ట్ వారం నాడు అందరు 2వ వారం నాడు శుక్రవారం చేస్తారు. అది తప్పు. ఫస్ట్ శుక్రవారమే అమ్మవారిని ఆహ్వానించుకొని గౌరీదేవి మీరు 2 జోడు గౌరవం తయారు చేసుకోవాలి. జోడు గౌరవం తయారు ఇంట్లో పెట్టుకొని 3 మంచిగా నేను చెప్పేది లక్ష్మికి ఎంత బాగున్నా కానీ కష్టపడం చేయలేము. చాలా మంది ఏం చేస్తారు టీవీలలో రెమెడీ చెప్తారు. ఏం చేయొద్దు మీరు 2 కొబ్బరికాయలు కొట్టుకుని 2 పూలు పెట్టుకుని గౌరీదేవి తయారు చేయాలి. మీట్లో కష్టం వచ్చేది ఎట్లా వస్తుంది కష్టపడితే వస్తుంది. జోడు గౌరవం అనేది భార్య ఆడతారు. మీరు ఇద్దరిని కష్టపడండి ఫలిస్తారు. మీరు ఇద్దరు కష్టపడితే ఫలిస్తారు. అందుగురించే మీరు ఏం చేయాలి జోడు గౌరవం 3 తమలపాకులు జోడు గౌరవం పెట్టి మీకు 11 రూపాయలు పెట్టుకొని పూజ చేసుకొని మహాలక్ష్మి ప్రసన్నండి అంటే మహాభాగ్యం మహాసౌభాగ్యం మహాభాగ్యం మీకు కేదారు ఎప్పుడైనా సరే మీకు ఈ నోము పెద్దది ఈ నోము కూడా పెద్దది శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో కలిసి పెట్టారు పోషణ రూపంగా ఈ రూపంలో మహాభాగ్యం మహాసౌభాగ్యం మహాభాగ్యం మహాసౌభాగ్యం మహాభాగ్యం మహాసౌభాగ్యం అని చేసుకొని కళ్ళ కట్టుకొని ఆ వారం నాడు కలిసావు అట్లా పెట్టుకోండి. మీరు తీసుకోవడానికి సంబంధం లేదు. 1వ వారం నాడు 12వ వారం చేయాలి. 4వ వారం మనం గౌరవం తయారు కూడా ఇంట్లో వాడుకోవచ్చు కల్పించుకోవచ్చు. మీ ఇష్టం కాదు. పూజ గదిలో పోకుండా ఏం కాదు. ఇంట్లో అందరూ ఉన్నారు. ఇంకా కూడా అందునే అంటూ ముట్టు లేని సంసారం సృష్టి ఏమీ లేదు. అందుగురించి నేను ఏమంటున్నా అన్నీ ఉండాలి కానీ దేవాలయం గొప్పది. ఇంట్లో దేవుని కంటే దేవాలయం గొప్పది. అన్ని కష్టాలు అవుతాయి. ఇంట్లో చెప్తున్నా మా దేవుడు ఇంట్లో మీరు అందరూ మా ఇంట్లో మా ఇంట్లో పూజలు 2 కోట్లు పెట్టి చెప్పించినాం. మేము నీకు ఉపయోగించినావు లోకం గురించి చెప్పి అందుగురించి ఇంటికాడ అన్నదానం చేస్తే అన్నదానం కావాలి. నీ దానం ఇంటికాడ ఇంకా దానం చేస్తే గుళ్ళక్కడ దానం
చేసిన వస్త్రాన్ని గుండె చేసింది వేరే, నువ్వు పెళ్లిలో చేసింది వేరే. నీ దాదాపు నీ గొప్ప చూపిస్తున్నాను, నీ నిమిషాలు చూసుకొని సంబంధంగా చూసుకొని నువ్వు ఏ తిరిగి పెట్టి ఉండాలి, ఏం పెట్టినా పాడు కోట్లు చూసుకొని కానీ ఎక్కడ పెట్టాడు మీసాలు చూపించి రెండు ఒక తులం ప్రకారం వెళ్ళే మనిషి అంటారు, నీ కోట్లు ఏం పెట్టిందంటారు. కానీ ఒక్కడేమన్నాడు నువ్వు కంటిన్యూ కోసం అయిపోతావు. అంటే దేవాలయం అనేది ఇంట్లో దేవుడి కంటే దేవాలయం అనేది మహా గొప్పది, గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి దేవాలయంలో మీరు ఎట్లా పూజించుకోవచ్చు. ఇంట్లో అట్టున్నా ముట్టున్నా మీరు దేవాలయం పనిచేసుకుని పూజించుకున్నా తప్పు లేదు. ఎంత పూజ చేసుకోండి చేసుకోండి, కానీ ఒక దైవం అనే గురువు ఉండాలి. ఇలా గురువు చేసుకున్నాడు, గురువు ఉన్నాడు. మీకు ఉత్తరప్రదేశ్లో గురువు ఉన్నాడు, మీకు ఇష్టం వస్తే 4 గురువులను చూస్తారు. అది కాదు, గురువు అంటే సత్యనారాయణ ఒకటే ఉండాలి. మొదటి గురువు తల్లి, తర్వాత మొదటి స్కూల్కి పోయిన గురువు ఒకడే. ఫస్ట్ నీకు ఎవడైతే నచ్చింది ఆలేకుండా మనం గురువు మాత్రం ఈ గురువు నచ్చలేదు ఇంకో గురువు అట్లా కాదు. భర్త చేసుకున్నాడు భర్త ఎందరో గురువు అంటే, తల్లి ఎందరో తల్లి అంతే. ఈ ముగ్గురు మార్చలేము, భార్యను మార్చలేము, భర్తను మార్చలేము, తల్లిదండ్రులు మార్చలేము, ఎవరెవరు మార్చలేము. ముచ్చట్లు అయిపోతుంది. ఏం సరిపోతున్నాయి? తల్లిదండ్రులని, భార్యని, భర్తని, గురువుని ఇలా ఎవరు మరవలేము. మరవచ్చా? మరవలేము. అందరి యొక్క పసుపు కుంకుమలతో మంచి గౌరవం కలిపి ప్రాణం వస్తుంది. మన శ్రావణంలో ఇంకోటి అవుతారు, ఏమవుతాయి ఇంకో అవుతారు, సంబోధనలు అవుతారు, ఎవరవుతారు శాస్త్రోలు మాత్రం చెవికినాడు సంబోధనలు అవుతారు. మళ్ళా ఎవరో అమ్మ వచ్చింది ఆచారంలో మళ్ళా ఒకటే మేమే తింటాం. అందులో శివ ఉంటుంది అని అందరూ ఏమన్నారు, అమ్మా నీది నీ తేరా పూజ తేరా చుట్టుకోవాలి, నీ సేవ నీకే, నీవు నీకే సాటి, నీవు నీకే సాటి తేరా చుట్టుకోవటం, నీవు ఇచ్చింది నీకే చూస్తాం. మా దగ్గర కదమ్మా అంతా బాగా నడుస్తుందంటో ఎవరి వల్ల నడుస్తుందంట, మేము కూడా కష్టపడతాయి కదా. తప్పు నమ్ముతూ కాదు, దైవానుగ్రహం ఉండాలి, దైవానుగ్రహం ఉండాలి, పెద్ద ఆశీస్సు ఉండాలి. నేను చేసినాను ఏం చేసినావు ఏం చేయవు. ఎన్నికలు మొలిపిస్తున్నావా, గౌరవం మొలిపిస్తున్నావా, గాలిని నిలబడతావా, అగ్నిని తట్టుకోవద్దావా, అగ్నిని ముట్టుకోవద్దావా, భూమి మీద నడవద్దా. ఎవరు నడిపిస్తుడు, ఎవరి కాలం పిలిపిస్తుడు, ఎవరు పిండం తయారు చేస్తున్నాడు, బాలబాబు కలుస్తూ ఎట్లా కలుస్తూ ఎట్లా ఉంటుంది, ఎట్లా పిండం అవుతుంది, ఎట్లా మనిషి తయారవుతాడు, ఎట్లా 84 లక్షల అప్పులు తయారవుతున్నాయి. బాగా ఆలోచించండి. నేనన్నా హామీ ఇవ్వండి, నేను చేస్తున్నా. రావణాసుడు నీకు పోయిండు, కంసులు పోయిండు, ఇద్దరిలో రాక్షసులు పోయాడు. దక్ష ప్రధానపతి కూడా ఏ శివుడు ఎంతో వాడు నా అన్నుడు, వాడెవడు వాడు సచ్చిన బాబు, బతికిన బాబు, సచ్చిన శవాల మీరేస్తుంది వాడెంత నాలుగు వాడని తీసుకోవాలి. ఏం చేస్తుడు, ఇల్లు మొత్తం బద్దకాలు చేస్తుడు. అందు గురించే శివపార్వతులు లేని కుటుంబం లేదు. అందు చూడండి లక్ష్మీనారాయణ ఉన్నారు, శివపార్వతులు ఉన్నారు. లక్ష్మీనారాయణ లేకుంటే శివపార్వతులు లేకున్నారు. భార్యభర్తలు ఎట్లా బాగుంది అని ఎట్లా మెచ్చించిన గౌరమ్మ నీ మొదలెటువంటి బాలమ్మ గడియ గంట ఐదవుతాడు, గడియ గంట ఐదవుతాడు, డమ్ 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 నాట్యం చేస్తాడు, అడక తింటాడు సూపర. అంటే ఎవరు పెళ్ళంటే వస్తా మొగలు తింటే పెళ్ళంటూ పేరు చెప్పండి కాబట్టి తింటే ఆ మొగలు తింటే ఒకటి ఆమె నా మన నా మూడు మంచులు ఎంత తింటా నా మొగడే మంచులు అండి. ఆ మొగలు తింటే ఆమంటారు ఒక ఆమె కూర్చో పేరు చెప్తున్నా మైకి అందరూ పోతాయి. నా మొగలు తింటా ఎవరైనా చెట్టుడైనా గుడ్డోడైనా మంచోడైనా తిన్నా నా మూడు నాకే మంచోడు అంటారు. ఏ మన కొట్టలు పెడతారు ఆయన బాలవాడు గడే ఎట్లా వ్యక్తి గౌరవం నేను ఒకటి వాళ్ళు పంచాయతీ పెట్టి మీరు ఎవరు గొప్పలు అంశపడే నేను ఎట్లా చేయమనగా నా మూడు అడిగినప్పుడు నేను నవ్వుతా, నేను అడిగినప్పుడు ఆయన అవుతాం. అంటే ఇంట్లో కలిసికట్టు మందు గురించి 19 భవాని శరీరంలోనే ఉంది అంత భాగంలో. ఇప్పుడు పక్కగా నిలబడాలి, ఇక్కడ తల్లి కూర్చుంది, ఇక్కడ భార్య కూర్చుంది, పక్కన అందరికి కూర్చుని లోకాల గురించి అక్కడ నవీన్ కూర్చుడు, ఇలా అక్కజలు కూర్చుడు, ఇలా భక్తులు కూర్చుడు, సేవకులు కూర్చుడు, ఊళ్ళో కూర్చుడు, పాలకు అందరూ కూర్చుంటారు. అందరూ ధర్మాన్ని పాటించారు. మీరు ఎక్కడో లేదు, మీ చుట్టూ దైవం ఉంది, మాయ ఉంది, ఎవరి సొత్తు ఎవరి పట్టాయో మీరు అనుకుంటున్నారు. ఒక్క నిమిషం జరగవచ్చు పడుతుందా. ఒక ఆయన హాస్పిటల్ పడ్డా ల్యాప్టాప్ ఒక పిల్లి పిచ్చబడ్డా ఒక చుట్టం తెలదు, పక్కన తెలదు, ఏం తెలదు. ఇప్పుడు రాస్తున్నారు ఎవరికి
అవగడ్డ పుట్టు అందుగురించే ఈ నవరంధ్రాల శరీరం ఈ చూడువైన గిన్నె మంచిగా ఉన్నప్పుడే నలుగురితో మంచిగా ఉండాలి. ఈ జలతో మీరు పట్టుకోవచ్చా? మీరు పట్టుకోవచ్చా? మన నవరంధ్రాలు అంటే ఈ నవరంధ్రాల శరీరం మంచిగా ఉన్నప్పుడే సహాయం చేయి, కష్టం చేయి, మంచి పనులు చేయి, అవి చేయి, తోటలకు సహాయం చేయి, మీరు తినకుండా కొడితే దానం చేయి, మీరు దాచుకున్న డబ్బులు ఒక దీపం పెట్టి దేవుడు మంచి కంటే ఆవాదాలు పెట్టాలి. మీరు ఏదో పెడతారు బాగా మర్యాద చేస్తాం, బొమ్మలకు మర్యాద చేస్తారు, అత్తగొడలు అతి మర్యాద చేతులు ఉత్తరాలు ఆ తాదనం ఇంకొక మర్యాద చేయాలి. దావైనప్పుడే మర్యాద దేవుడు ఊకే చేయాలి. ఏమన్నారు? దేవాలయం అంటే ఊకే ఉండాలి. దేవాలయం అంటే దైవము, దేవాలయము, గుడి, గుండె మధ్య రాష్ట్రంలో గురి. గురువు ఉండేవాడు గురి చూపిస్తాడు. అరే గురువు ఏం చేస్తాడు? ఇప్పుడు అభాష నేర్పిస్తున్నారు. ఇట్లా పెట్టి బాణం ఇట్లా పుంజాలి. నేను నా కొడుకు నేర్పిస్తూ అభాష నేర్పిస్తాడు. ఈ విద్య ఇట్లుండాలి, ఈ గురి కొట్టాలి. గురువు గురి పెట్టిస్తాడు. గురువు గురి, గుండె, గుడ్డి. గురువు లేని విద్య గుడ్డి. ఇంకా భూమి ఏం చేయబోతాయి? గుమ్మడి పండు నాకు ఫలిస్తాను. గుమ్మడి పండు ఇంకా గుడిసే. గుడిసే ఇవాళ బిల్డింగ్ లేదు మీకు. ఇంతకుముందు ఏమిటి కూడా కాటి కమ్మలు వేసుకొని ఇంత చెత్త కింద కూర్చు చేసుకుని గుడిసే. ఇంకా భూమి ఏమవుతాయి? ఇంకా ఏమవుతాయి భూమి మీద? గుట్టు కట్టయితే అంటారు. గుట్టు నువ్వు ఎంత దాచుకున్న ఒక రోజు అయితే ఇప్పుడైతే వద్దగా దొంగతనం చేసినా ఏ చేసినా ఒక గుట్టు కట్టయితే. ఇంకా భూమి ఏంటి? గుంజిళ్ళు. తప్పైన ఏం చేస్తారు? లాస్ట్గా గుంజిలు ఇస్తారు. గుమ్మడి పండు గుంజిళ్ళు తిరిగి గుమ్మడి అమ్ముతున్న భవాని నవీన అవకాశం భవాని ఏం చెప్తారు? అక్కడ గుమ్మడి కట్టి చిత్తు పడుతుంది. ఒక గుమ్మడికాయ వాళ్ళ బిల్డింగ్ తీసుకుంటారు. అంటే ఏమైనా కూడా గురువు అనేది అంత పవిత్రమైనది. గురువు అనేటోడు ఇలాంటి వాడు, గుమ్మడి పండు లాంటి వాడు. అది ఒక గూడు. కాకపోతే హిందీనే గూడు. జగ్గరి ఇంగ్లీష్లో, తెలుగులో బెల్లం. ఎట్లుంటే బెల్లం అనకపోతుంది. ఏం చేస్తుంది? చింతపండు బెల్లం ఏం చేస్తారు? రెండు అనకపోతాయి. అంటే ఏం చేస్తారు? ఇంతకాలంలో వాళ్ళు ఏమనుకుంటారు? చూడే వాళ్ళు తెలియాలంటే కింద చింతపండు అంతా ఇస్తే ఏం చేస్తుంది? చింతపండుతో బెల్లం పెట్టించేది. వాళ్ళు ఎత్తి నేను జనం పెట్టుకుంటా ఏం చేస్తూ తగ్గుతుంది అంటే ఆ ఇంట్లో ఏమైనా తెలుసుకుంటుంది. అందుకుంటే గూడు పోతే ఎట్లుండాలి? మీరు అందరితో అత్యంత పెట్టి మోసేదాకా అంటే అట్లా యాక్టింగ్ చేయాలి. సినిమాలలో సీరియల్లో అట్లాంటి యాక్టింగ్ పనికి రాదు. బెల్లం తొందరగా కడతారా? చక్కెర తొందరగా కడతారా? బెల్లం తొందరగా కడతారా? చక్కెర తొందరగా కడతారా? బెల్లం కడతారా? ఎందుకు? బెల్లం చెరుకు ఏమన్నా షుగర్ కెమికల్ వచ్చింది, చెరుకు గడకెళ్ళి వచ్చింది. మన బెల్లము ఏమేమి తయారు కూడా చెరుకు గడకెళ్ళి ఏమేమి తయారైతే మన ఆదిశక్తికి చెరుకు కూడా పెడతారు. ఎవరు? శ్రీ రంగనాథ్ మృతుందని చెరుకు కూడా పెట్టినారు. ఉన్నది అర్థమైనప్పుడు నేను చెప్పేవాడిని మీరు పెద్దోడు పెట్టకండి, నేర్చుకోండి. ధర్మం ఏం చెప్తుంది? అందుగురించి ఎవరు నేర్చుకోవాలి? గురువు నేర్చుకోవాలి. ఒక మంచాలు ఉంటాయి, ఒక ముట్టాయి ఉంటుంది, 10 మాటలు మంచి చెప్తారు. ఎవరు మంచిగా తిరిగినా సరే వాళ్ళు తిరిగినా సరే వాళ్ళ దగ్గర వాళ్ళు నవ్వేటువంటి దగ్గర నవ్వే ఆడదాం, ఏడ్చాలి అన్నదే ఆడదన్నా సామెత. అప్పుడు అందుగా ఏడ్చే మొగలు నమ్మద్దు, ఎవరు నమ్మారు? అదే మొగని నమ్మద్దు, నమ్మదు. ఇక్కడ ఉంటాయినా తినైనా ఉంటాయి సారీ సరే. అందులో నేను కూడా అందరూ శుభంగా అందరూ గురుకుంటా చేయండి. ఉంటే ఒకరికొకరికి ఇంకా కూడా ఎవరికి కష్టం వచ్చిన ఏదో చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? గురితో చెప్పాలి. అంటే ఎప్పుడు అమ్మాయి కానీ నేనే వింటాను. అమ్మ ఎప్పుడు మీ అక్కడ ఇది అమ్మ చోట్ల చూసుకుంటుంది. ఇంకా ఎప్పుడు నువ్వేం చేసినావు, నువ్వేం తింటున్నావు ఇదే అందులో ఇళ్ళ దేవుడు ఏం చేస్తావు? అందులో ఫలితం ఉండదు. ఇళ్ళ దేవుడు అందులో గుళ్ళ దేవుళ్ళకి వస్తే అందరు చోటులు వెళ్తాయి. ఇంటి గురించి గుడికి పవిత్రత. ఇలా 10 మంది ముట్టాయిలు అందరూ వచ్చి ఇంత పసుపు ఇచ్చారు. అది పవర్ అనేది అర్థమవుతుందా? గుడిలో వచ్చి చెప్పుకోవచ్చు కానీ ఎవరు చెప్పుకోవాలి. మీ కష్టాలు గోప్యాలు రహస్యాలు గురువుతో చెప్పుకోవాలి. ముందే ఎవరు చెప్పాలి? ప్రేమ గల్ల అన్నకి, ప్రేమ గల్ల చెల్లెకి, అక్కకి, లేకుంటే తల్లికి, తండ్రికి. మీరు ఎవరికి నమ్మకుంటే గురువుకి అందరికంటే మించినడో గురువు. గురువు చెప్పుకోవాలి. ఉప్ప చెప్పుకున్నాం
డాక్టర్కి చెప్పాలి. ఏం చెప్పాలి డాక్టర్కి? ఏమని చెప్పాలి డాక్టర్కి? డాక్టర్కి ఏ రోగం వచ్చింది చెప్పాలి. డాక్టర్ తను దాపెట్టద్దు, గురువు తను దాపెట్టద్దు. నువ్వు 1,00,000 రూపాయలు దాపెట్టుకున్నా సరే, కానీ గురువు తను దాపెట్టుకున్నా డాక్టర్ తను రోగం దాపెట్టుకున్నా. అందుకే ఎవరికి ఏం చెప్పాలో చెప్పాలి, నేర్చుకోండి. అందరికి శుభం బిడ్డ, అందరికి శుభం శుభం శుభం. కుంభకలశం వచ్చింది. ఏం పెట్టారు బిడ్డ? మామిడాకులు పెట్టారు, కుంభపాకులు పెట్టారు. మంచి అట్లా దేవాలి కలశం కాదు, అట్లా జ్యోతి ఎత్తుకురావాలి. నాకు మామిడాకులతో ఇట్లా దేవాలి. నాకు పోచమ్మ దగ్గర ఇవ్వదు. పోచమ్మ ఎందుకంటే నేను పోచమ్మ రూపంలో నేనే కాదంటలేను. నాకు ఎక్కించి అక్కడ జ్యోతి జ్యోతి ఇంటి అసలు మూలం ఇంటి నాకు అసలు కుంభకలశం అయ్యేది ఇంటి ఇట్లా దేవాలి. కమలపాకులను పెట్టాలి, లేకపోతే మామిడాకులను పెట్టాలి. ఎందుకంటే శుభ కార్యక్రమాల్లో పెడతారు మామిడాకు. పోచమ్మకి వ్యాపారం పెడతారు. ఎందుకంటే రోగం పోవడానికి అది సముద్రం కోసం మామిడాకు ఇంత కలిగిన పద్ధతిలో ఏ చిన్న పండుగ అయినా కూడా మామిడాకు వ్యాపారం అయితే కట్టలేదు. కడతారా? మామిడాకు కడతారు. ఎప్పుడు కడతారు మామిడాకు? వ్యాపారం ఎప్పుడు కడతారు? ఉగాదికి 2 సార్లు కడతారు. చైత్ర మాసంలో, ఆషాఢ మాసం 2 మాసాలు కడతారు. మళ్ళీ కడతారు. ఇది మామిడాకు ఇంత కళ్యాణం పద్ధతి తోరణం. అది ఎప్పుడు కడతాం? ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఇలా బాబునాయన పెద్దమైన నువ్వు ఏం నేర్చుకున్నావు? రేపు పడుతా నేను వచ్చి ఒక ఆయన బాబునాయన చెల్లి అంటారు. ఆమె కూర్చున్నామని నెత్తుకొకటి ఆమె ఈమెను అంటారు. ఇక్కడ కూర్చున్నామని ఆడ అంటారు. ఈ బాబునాయన చెల్లెలు మీరు స్వామి పీఠాలు ఏం నేర్చుకున్నాండి? ఇవన్నీ నేర్చుకోవాలి. ఖాళీ ఉన్నప్పుడు మీరు మటన్ తినాలంతా మాత్రం ఏం కాదు. తింటుంది ఏమన్నా మీరు సంప్రదాయాలు పిల్లలు అన్ని నేర్చుకోవాలి. కానీ ఇంట్లో నేర్చుకోవాలి. టైంలో గుర్తు చదవాలి, అక్కడ సమాధానం చెప్పేటట్టు ఉండాలి, ధర్మాలు వినాలి, టీవీ చూడాలి. టైం పాస్ नहीं करना चाहिए. మనం ఏం తీసుకొచ్చు సర్వకి చెప్పులు వేయచ్చు. ఎందుకు సిరిపిడి మీరందరూ ఎంత బాగా ఆ బాగా ఉన్నాడు. దేవుడు ఏడలేదు. దేవుడు కన్నాలు చూసిరా? ఏం చూసి ఏమైనా మరణించినాను? అందరూ జావ్ ఏడైనా తీర్థం కొత్త చూసి ఇప్పుడే మన వాళ్ళ ఎదవలం పోయి ఇప్పుడు ఆడిపోతుంది. మన ఇప్పుడు ఇక్కడ పోతుంది ఏడా పరక్రమ ప్యాలెస్ రక్తకాళి అని ఏం చెప్పాలి? జాతర జనమలో జాతరలో నా మొగడి అట్లా అని చెప్పింది. జాతర ఏం తెలియలేదు. ఏడ తినతా ఉంటారా? అదే పరక్రమ కదా పెళ్ళప్పుడు పెట్టాలి, సప్లై కావాలి. రైతుల పాపం తగ్గించుకోవాలంటే వాళ్ళు పోతున్నారా? ఎవరు పోతుంది? మరి ఆట కోసం భోజనం చేయొచ్చు. ఏమి కాదు, 2 గంటలు కాదు తిన్నైతే కాలికాలి పడింది. దేవుడి రకం అడిగిన పైసమ్మ పోయి కలిగా మనుషులకు ఒకళ్ళకి వచ్చింది. ఇది వినాశకాలే బాగుంటారు. ఎవరు చెప్తున్నారు కార్యక్రమం? నేను ఈ కార్యక్రమం రాకపోయినా వినాశకాలే బుద్ధి మీకేముంది? చేసిన తప్పు సర్దించుకోరు. రోగం వచ్చింది మందులు వాడరు. ఇంకో డాక్టర్ పోతే మందులు ఎక్కడ ఫ్రీ అని తినొచ్చు, మందులు వేసుకో అని తినొచ్చు. అసలు డాక్టర్ని ఇంకెంతమంది డాక్టర్లు మీరు ఏం నేర్చుకుంటున్నారు? తీర్థయాత్రలు ఎందుకు తెలుసా మీకు? ఒకసారి చెప్పు, త్వరగా చెప్పు. తీర్థయాత్రలు ఎత్తులో చెప్పురి. ఎవరిదేవా చేసిన పాప గోచ పెట్టుకుని కాల్చిపోయి అన్ని పోతాయి. ఒక ఆయన వంకాయ మనిషి వస్తారు, అన్ని తింటారు. స్వామి నీ పేరుగా వంకాయ మనిషి అది ధర్మం. అట్లా కాదు. తీర్థయాత్రలు దేని గురించి ఉన్నాయి? గత జన్మ కర్మల వల్ల తీర్థయాత్ర జన్మం చేయడం వల్ల అక్కడ పోయి దానధర్మ చేసి గంగా స్నానం చేసుకుని దేవుని అయినా ఇన్ని రోజులు తెలియక ఫలానా కులం ఫలానా వంశంలో పుట్టి పెరిగి ఫలానా భార్యనైనా ఫలానా భర్తనైనా ఇట్లా అని అనుకొని అని చెప్పుకొని సంకల్పంలో కొంచెం చెప్పుకొని తెలుగు ఈ రోజు స్వస్తి చెప్పాలి. నేను వంకాయ మనిషి వచ్చినా, నేను బెండకాయ మనిషి వచ్చినా, నేను అత్యంతలేను, నేను సత్యంగా కోరికలు మనిషి వచ్చినా నాకు కూడా వచ్చిన పంపుతున్నారు. బాగా కడతాం. మేకకు కూడా అమ్మకుండా మేకం కూడా మిగవచ్చు. ఏం కాదు. ఇంత పెద్ద కర్రీ ఇంత తర్వాత తెచ్చంతా వస్తుంది. ఏంటంటే దేవుని కాదు, అతి మరమడం కాదురా. మీరు ఆరుగంట మరమంగానే ఏమన్నా దేవునికి అది ధర్మశాస్త్రాలు లేదు. మీరు ఎక్కడ చదువుతూ ఉంటే ఇన్స్పెక్టర్ వ్యసనాలు ఉన్నాయి, చెడు వ్యసనాలు ఉన్నాయి. ఒకరికి ఆడలేదు, ఇంకొకరి ఆడదంతో తిరిగేది, ఇంకొకటి జూలం అయిపోతుంది, ఒకరు చదువు ఒకరిని రెచ్చగొట్టడం ఉంది, ఒకరి తాగడం జరుగుతుంది. అట్లాంటివి ఉంటాయండి. అది ధర్మం జరుగుతుంది. ధర్మం
తిరుపతి తమ్ముడు పోయింది, విజయవాడ అమ్ముడు అన్నీ అమ్ముడు పోయాయి. నా పిల్లలు తమ్ముడు పోలే, కానీ 150 లేదు. అందుగురించి మీరందరూ ధర్మం గురించి తీర్థయాత్రలు చేయాలి. ఆ తీర్థయాత్రలు చేసి వచ్చినాక మీ పిల్లలకు తెలుగు అంత స్థలంలో ఒక్కడి మీతో పాటు ఎవరు బాగుండాలి? ఇంకా వాడ ఊరు రాష్ట్రము దేశము ప్రపంచంతో మొక్కాలి. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగు, నా పిల్లలు నీ పిల్లలు కాదు, నీ పిల్లలు బాగుండాలంటే కాలం ఓడియాలి, భూమి ఓడియాలి, అగ్ని ఓడియాలి, అన్ని కావాలి. అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి. అందరికీ సంతోషంగా కోరుకోండి. సందుకు ఎవరు పెద్దలు సర్వే జన సుఖినో భవంతో సమస్త లోకానాం శాంతి 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 అని చెప్తారు. ఏమంటే రాత్రి సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా తెలుసు తెలియజేసుకుంటుంది. ఎన్ని రోజులు శ్రమించారు కదా, ఎన్ని రోజులు శ్రమించాలి. మీరు అంచాన్ని జీవితాలు గత జన్మ కర్మ వల్ల మళ్ళా పుట్టిరు, కుట్టిగా పుట్టిరు, కూలిగా పుట్టిరు, మంచిగా పుట్టిరు, కులంలో పుట్టిరు. ఇంకెన్ని రోజులు శ్రమించాలి? ఇక మోక్షమార్గం పొందరా? అన్ని జీవరాశుల తర్వాత వచ్చేది మానవజనం. ఇంకెప్పుడు ఉంటారు మానవజనం, ఇంకెప్పుడు మోక్షంగా ఉంటారు. చేయండి ధర్మ మార్గంలో పెళ్లి చేతులు వచ్చాయి. పిల్లల గురించి ఆలోచించే అవసరం లేదు. వాళ్ళకి 2 పిల్లలు పుట్టిగా వచ్చాయి. మీరు గుడ్డ గొప్పలకు అంకితం కండి. మీరు సేవలు చేసుకోవాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. ఇంకా ముందు ఇంకా ముందు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక గత ఏమైంది కదా ఉన్నాడుగా, మున్మందంలో ఆడ తెచ్చిపెట్టాలి, లేదా కింద తెచ్చిపెట్టాలి, అది పెట్టాలి. ఇదేనా నేర్చింది భాష? ముసలిమన్న కొడుకు ముసలిమన్న నా పుల్ల చేసి ఏం లాభం? సంసారం తీరు. నేను అన్న బయటికి వెళ్ళాను, నచ్చిన బయటికి వెళ్ళా, ముసలిమన్న కొడుకు అంటే వెళ్ళారు. అందుకనే నా మేరా పోత్ర మేరీ పోత్రి పోత్ర కిస్కా పోత్ర ఎవరి కొడుకు, ఎవరి బిడ్డ, ఎవరి అల్లుడు, ఓం భార్య అన్ని నామమాత్రం మాయ. ఈ మాయని ఇంకేం రోజులు మాయలకి బయట ఉన్నారా? మాయలకెళ్ళి కడుపులో ఉన్న పిండం బయటపడి గత జన్మ కర్మ మార్చింది. మరి ఇంకెన్ని రోజుల వరకు ఉండాలి? ఇంకా ఎలా వస్తారా? ఇది కథలు ఇంటి ఇంటి పురాణాలు ఇతిహాసాలు సత్యతత్వ భక్త దుకాణాలు పేరు, భక్త ప్రకరణ పేరు అందరు విన్నారు. కానీ సొక్క ఉందా? అర్థం కానా వచ్చేది. ఇంకా ముసలైన వరకు కట్టుకుంటే దేవుడు ఇంకా ప్రత్యక్షం అవుతలేడమ్మా. మేము అన్ని పూజలు చేస్తామమ్మా, మేము నిమ్మకాయలు కండలు వేస్తామమ్మా, మేము కొబ్బరికాయ కొట్టుమమ్మా, 101 గుమ్మడికాయ ఇచ్చినామమ్మా. పవన్కి దేవుడికి 11 కులాల బంగారం పెట్టి బంగారం అడిగిందా దేవుడు? అంటే లాభమేంది? నీ వల్ల లాభమేంది? నువ్వు మంచి కానీ లాభమేంది? నువ్వు ఇచ్చింది ఫలితం ఉండాలి. నువ్వు చేసిన దానము ఈ కుడి చేతులు చేస్తే ఎవరి చేతులు, ఎవరి చేతులు కుడి చేతులు అట్లాంటి ధర్మధర్మాలు చేయాలి. అర్థమవుతుందా? ఇలా ఏం కావాలి? తెల్లమ చిగాలు కావాలి, బోరాలు కావాలి, పోతరాలు కావాలి, తాగాలు తినాలి, ఆడాలి. తెలంగాణ పూర్వమన్న అది కావాలి. ఏ ఇళ్ళ మాట్లాడి ఆచరణ మాత్రం బోరాలు ఎందుకు? మా ఇంట్లో ఉన్న ప్రాణం తెచ్చిన అక్కడ జ్యోతి లోక కళ్యాణం జ్యోతి. అమ్మా ఇంటి నుండి జ్యోతి వెలగాలి, ఇంటి మంచిగా ఉండాలి. ఇంటికి అందరూ కూడా ఇంటికి పై ఉంటుంది. ఆ పై ఇల్లు పొరుగు మంచిగా ఉండాలని నా పెద్దలు. ఇల్లు మంచిగా ఉంటే పొరుగు మంచిగా ఉండదు. మా ఇల్లు వాళ్ళ మంచిగా ఉండాలి తల్లి. ఊరవతలు ఉన్న పోచమ్మ తల్లి అమ్మా బొడ్రాయి రూపంలో శివయ్య నీ బొడ్రాయి పనులు కూడా చేస్తున్నాము. నీకు ఆంజనేయ అయ్యా ప్రతి రోజు నీకు మేము వేడుకుంటున్నామయ్యా, మా కష్టాలు తీసేయ్యా, మమ్మల్ని మంచి పెట్టయ్యా అని వేడుకోవాలి. కూడా ఏడుంది అందరూ మీ దౌర్జన్యాలు మీకే అంటే ఉంటారు. మంచి ముందుకి ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఇంకా మంచిగా చెప్పండి, మంచి కార్యక్రమాలు చేయండి, మంచిగా ఇచ్చేయండి. అర్థమవుతుందా? కూడా ప్రతి ఒక్కరు కర్మం తొలగించారు. ఎవరైనా రోగమొత్తులు భయపడతారా? మీరు భయపడతారా? బిడ్డ మీరు దేశాలు రోగమొత్తులు భయపడతారా? భయపడతారా? రోగమొత్తులు భయపడతారా? భయపడదు. అమ్మవారిని మా ఇంట, తండ్రి మా తల్లి. మీ అమ్మాయి అయితే అందరికమ్మ ముగ్గురమ్మల మూలక్రమ ఆదిశక్తి ఉంది. మా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మమ్మకు అమ్మమ్మ నాయనమ్మ నాయనమ్మ అంటారు. పడిపోతుంది వాళ్ళ పిల్లలతో అమ్మమ్మ పడేలా అందులో ఎవరిని ఆచేద్దాం? అమ్మ దగ్గర నన్నే ఆచేస్తాగా. అందుకే అందరే భయపడరు. రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, కష్టం వచ్చినా निकलना हम होंगे कामयाब। एक दिन नहीं देखना होंगे कामयाब। हम जीतेंगे, हम करेंगे, हम नहीं हारेंगे। माँ तो हमारे साथ है। हम सारे जगत को जीतेंगे, सारे मन में सबके मन छीनेंगे, सबके मन जीतेंगे। अर्थमैंदा? अंदर मनसुलु దోచుకుంటాం, అందరి మనసులో నిలబడతాం. మీరు ఎక్కడ నిలబడాలి? ఏమని నిలబడాలి? అందరి మనసులో ఏమై ఉండాలి? నాటకం మీద ఉండాలా, నాటి బొమ్మలు ఉండాలా? ఎట్లుండాలి? మీరు అందరూ తప్పు చేయాలి, నాటకం మీద ఉంటారా, రాతి బొమ్మ
రాతి బొమ్మల్లా ఉండాలి. ఏడ కూర్చున్నాడు అమ్ముండమ్మా, ఏం బాగా సహాయం చేసామా, ఏం చక్కగా పని చేసామా, ఏం వంటలు చేసేదమ్మా, 10 మంది మేలు చేసేదమ్మా, ఉంటుంది అంటే ఉంటుంది కట్టు ఉండాలి. ఇట్లా చేస్తారు. రాతి బొమ్మ ఉంటే రాతి బొమ్మ ఒక పూలండేతో జై అంటారు. మీరు ప్రజల నాలుకలే ఉండాలి. ఎట్లుండాలి? ఎట్లుంటారు? ఎట్లుంటారు? ప్రజల నాలుకలే మంచి పని చేయాలి. పండు లేకుండా అంటే ఏం చేయాలి? అందరినీ కొట్టాలి, తిట్టాలి, పని చేయొద్దు, ఏం చేయొద్దు. మీరు సోమరిపోతున్నాయి తయారు కావాలి, పని చేయాలి, బాగా పని చేయాలి, కష్టపడాలి, 10 మంది గురించి సుఖపడాలి. నీ సంసారం గురించి కాదు. సంసారం అనేది ఏంటి? చెత్త కుప్పలాంటిది. చెత్త ఉప్పగానే మళ్ళీ చెత్త, శరీరం గురించి మళ్ళీ తుమ్ము, ఇట్లా రాస్తా మైలేజ్ తగ్గుతా. అందుకుంటే శరీరం మైలాంటి. సంసారం గురించి ఎప్పుడు కష్టపడదు. ఒక చేత ఇలా రాకపోయినా కూడా ఇక్కడ మళ్ళీ చదవండి. సంసారం చేత కాదు, ఒక చేత సంసారం గురించి, ఒక చేత లోక కళ్యాణం అనేది. ఒక అడుగు సంసారం నుంచి ఒక కళ్యాణం, ఒక అడుగు లోక వివేకానంద ఇద్దరిలో కూర్చు ప్రజలు మీరు అట్లా కావాలని ఏం చేయాలి? పట్టుదల ఉండాలి, శ్రమపడాలి. చెడుతున్నాడు నై పగడాలన్నా వదిలేయాలి. కుక్క ఏం పోతుందో కుక్కలు మస్తు పడతాయి. నీ ధర్మం ఉంటాయి అంతే. కాము చెప్తే కాము కడితే దయాయి పడరాని వాళ్ళు అంటాడు, ఓర్ములే వాడు అంటాడు. ఏమన్నా గుడి పక్క వచ్చింది అని పెట్టుకున్నాడు. ఒక దొరికింది మన ఆధారం పెడుతుంది అంటాడు. కుక్కలు మరుగుతాయి మస్తు కుక్కలను చూసి పులిని చూసి నక్క వాత పెట్టు, అక్కడి నక్కని చూసి పులి వాత పెట్టు పెట్టప్పుడు మీరు నీ ఎదురు చేసుకుని చెప్పు. నేను ధర్మం చేస్తున్నా, నేను ఎవరికి భయపడతాను. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చెడు తిరుగులు వద్దేయండి, మంచి కార్యక్రమాలు చేయండి, ధర్మం చేయండి. ఒక భార్యతో సుఖపడండి, ఒక భార్య భర్తతో సుఖపడండి, మంచి కార్యక్రమాలు చేయండి, మంచి స్నేహితాలు చేయండి, మంచి చేయండి. అట్లా సత్య హరిచంద్రులాగా బతకండి. అమ్మ మీరు అడగచ్చు, సత్య హరిచంద్రులాగా ఇప్పుడు బతుకుంటే బతకనిస్తారా? అమ్మ అంటారు, బతకనిస్తారా? సమాజం బతకనిస్తారా? ఎందుకు బతకండి? ఏమనదు. ఇప్పుడు అడిగినప్పుడు అప్పుడు సందేహించుకుంటే మీరు ఏమనాలి? ఇప్పుడు దొంగతనం చేసుకుంటే చెప్పలేకపోయి మీరు ఏమన్నా చూసి ఏమన్నా నయమానం అనాలి. ఏమనాలి? నయమానం పిలవాలి. ఈ కలియుగంలో ఏమేమి వచ్చినాయి? పోలీసులు, కోర్టులు అన్ని ఎక్కడ తిప్పున్నాయి? ఇవన్నీ పుణ్యాత్తులు. కొన్ని ఆయుధాలతో కన్ను కట్టేస్తాము, పోలీసులకు లంచం ఇస్తాము, జడ్జిలకు లంచం ఇస్తాము. ఎక్కడ తిప్పున్నాము మీరు అందరూ? ఇక్కడ తిక్కాయి మొత్తం ఈశాన్యాన్ని పర్లేదు. హిమాలయ లెక్క అందరు హిమాలయాలు దొరికినట్టు ఇతర ఎట్లా పరుతాయి అట్లా పర్లేదు కలియుగాన్ని. అందుకుంటే ధర్మం చెప్తారు, కలిసి చెప్తాడు. మీరు ధర్మం చెప్పదు. ఈ కావాలన్నా కింద పోత కావాలన్నా అలా చెప్తుండు, లత చెప్తుంది. నయమానం అంటుంది. ఏమన్నా నయమానం చాండాడు కొనమలయా నయమానం, కోనమలయా నయమానం, నయమానం మాలం कुछ भी नहीं मालूम, सब कुछ किसको मालूम? भगवान को मालूम. ఇది చెప్పాలి శాతం. అమ్మాను ఏం తెలుగు ఏం తెలుసంటే నాకు తెలిసిందో తెలుగు చెప్తున్నది అంత తెలిసిన దైవం ఉందని చెప్పాలి. మేమే చెప్తున్నామండి. మేము 11 సార్లు అయ్యప్పమాల వేసామండి, మేము 108 సార్లు శివమాల వేసామండి. ఆయన 208 బతికినాయి. 108 సార్లు వేసామండి. మాకు 109 తెలియదండి, 109 తెలియదండి, పండుగ 9 తెలియదండి. కానీ కళ్యాణం పెడతామండి, పంచాయతీ పెడతామండి. ఇది ధర్మం. అందరూ మంచిగా ఉండండి, కలిసి ఉండండి, మంచి కోపతాలు తగ్గించుకోండి, మానవ మర్యాదలు మంచిగా ఉంచుకోండి. ధర్మంతో పట్టుకోండి. ధర్మదేవత మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూ ఎక్కడ ఉండదు. మీరు ఎప్పుడు భయపడతారు. ధర్మం మిమ్మల్ని ఉండండి, ధర్మం మీ ఎంబడి ఉంటుంది. ఇంట్లో బిడ్డ అందరూ ప్రతి ఒక్కరి బిడ్డ ధర్మము మీ ఎంబడి ఉంటే ధర్మ భక్తులు వెళ్ళిపోయాడు, భక్తులు వెళ్ళిపోయాడు, అన్నమయ్య వెళ్ళిపోయాడు. ఇక్కడ పోయినా తన చూడనే దైవాన్ని వచ్చుకున్నాడు. ఆ చూడనే దైవం నిలబడింది, ప్రత్యక్షమైంది, దర్శనం ఇచ్చింది. ప్రతి తప్ప ఎక్కడ